తీసుకున్నావు నువ్వు ఉద్యానవనంలో వచ్చి ఆడుకుంటున్నావు నాకెంత వరం దయచేసి లక్ష్మీదేవి అడిగింది ఆ లక్ష్మీదేవికి ఆ శ్రీనివాసుడు అలా వరుస్తున్నాడు పోయినా నేను చెప్తున్నా నేను ముందు 700 అవతారాలు చెప్తాను 700 గుడి కడతాను నువ్వు తినగా పరమదేశం వెళ్ళిపో తండ్రి దౌర్యరాజు తల్లి ఎంగయ్యమ్మదేవి వాళ్ళకు గర్వం వస్తారు మంగాదేవి పెడితే నేను 700 అవతారాలు ప్రేమతో పెళ్లి చేసుకుంటాను మీకు ఇదే అనుకున్నాను ఆ లక్ష్మీదేవి వరకు పరిచయించిన తర్వాత ఆ నాన్న పోయింది మరి నాడు పోయింది 3 నాలుగు పోతే 2వ భార్య పద్మావతి దేవి నేను వాళ్ళు వద్దకొచ్చి అలా అడుగుతున్నాను పెళ్లి లేదన్నావు నాకు ఇల్లు లేదన్నావు నన్ను మా ఇంట్లో పెళ్లి చేసుకున్నావు నాకైనా వరం ఇచ్చే నేను వెళ్ళిపోతున్నాను 2వ భార్య పద్మావతి దేవి అడిగింది పోలే పద్మావతి దేవి నేను ముందుకు 700 అవతారం పెడతాను 700 నేను ముడి కడతాను నువ్వు చిన్నగా పరమదేశం వెళ్ళిపో తండ్రి పంచాలి తల్లి పంచాలి నేపాలు గోపాలు అన్నదమ్ములు అదొక దాన్ని భూమిని అంతరం పెడితే నా పర్వతాలు పూర్తయిన తర్వాత నేను ప్రేమతో పెళ్లి ఆడతాను నీకు ఏమనుకున్నాడు ఆ పద్మావతి గురించి పంపించిన తర్వాత ఆ కన్నతల్లి ఉగ్లీదేవి దంతములకు తప్పు తొంభలకు తప్పు కాంట్రవర్సీ 9 సంవత్సరాలు గడిచిపోయింది ఆ తప్ప ఈ తప్ప తన్నుకుంటా దీని వల్ల వడ్డుకొచ్చి అడుగుతున్నాడు పోయిందా నేనేమో చెయ్యాలా నన్ను పొందుతో వైకుంఠం పంపుతామని ఎంత వాడుకోవాలంతో పెంచడానికి కానీ నాకేదో వరం ఇచ్చే కొడుక అని కన్నతల్లి ముగిదే అడుగుతున్నారు ఈ కన్నా ప్రేమ కంట పెంచిన ప్రేమ చాలా పెద్దగా